త్వరగా రాజీనామా చేసి వెళ్ళిపో. ఇక్కడ ఉండడానికి వీల్లేదు. త్వరగా రాజీనామా చేసి వెళ్ళిపో. ఈ గాంధీజీ ఫోటో తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన మీటింగ్ లో ఇందిరాగారి గారి ఫోటో విరగొట్టేశారు. ఈసారి గాంధీ గారిని కాపాడాలి. నువ్వు ఒకసారి ఇల్లరా. నీకు గాంధీజీ అంటే అంత ఇష్టమా? నీకు బుర్ర లేదని ఎవరు చెప్పారు? అక్కడ సమస్య పెద్దదవుతున్నట్టుంది. మీరు మీ అమ్మాయి గారి మాటలు వింటూ ఇక్కడే కూర్చోండి. ప్రతిపక్ష నాయకులు పెద్ద గొడవ చేస్తున్నారు బయట, అది కూడా పబ్లిక్ బాత్రూమ్ కోసం. ఏంటో మీరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ మాటలు వింటుంటే మీకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. బాబోయ్, దయచేసి ఇలాంటి పనులని ఆపేయండి నాన్న. నీకు ఇలాంటి డబ్బు పెట్టే నేను బెంగళూరులో నీకు 25 లక్షలు పెట్టి సీటు కొన్నాను. ఇప్పుడు కువైత్లో జాబ్ కోసం ఏజెంట్కి డబ్బులు ఇవ్వబోయేవి ఇవే. అప్పుడంతా నీకు అసహ్యంగా కనిపించలేదు కదా? ఒకవేళ తెలిసినా కూడా కళ్ళు మూసుకుంటే చాలు. అన్నకి దీపావళి స్టార్ట్ అయిపోయింది. మెంబర్ మినిమోల్ అక్కడ ఉన్నాడు కదా, ఆవిడ్ని పెట్టుకుని ఈ కేసుని సాల్వ్ చేద్దాం అనుకోవద్దు. మీరు బయటికి వెళ్ళలేదనుకోండి, వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. అలా రాకూడదు. ఇంకొక ఆయన వస్తే చాలు. అదెవరు? ఏమీ మాట్లాడక్కలేదు. ప్రెసిడెంట్ గారు రాజీనామా చేసి వెళ్ళిపోండి. రాజీనామానా? నేనా? ఎందుకు? ఒకటో రెండో కాదు, పర్మిషన్ దొరికిన 100 మరుగుదొడ్లో 50 దానికి కమిషన్ దొక్కేశారు. దానికి సమాధానం దొరకకుండా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. నాకేమీ తెలియదు. దీని మీద ఎటువంటి ఆధారము లేదు. ఇంతకు వచ్చి నేనేం మాట్లాడలేను. అవును, దేనికి ఆధారం లేకపోవడం వల్ల అది ముగిసిపోయింది. ఏమీ అయిపోలేదు. ఆ మరుగుదొడ్లు దొరకని 50 కుటుంబాల వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. మంచి విషయమే. తింటేనే కదా దాని గురించి ఆలోచించాలి. తర్వాత మాట్లాడబోయేది గోమాత స్కీమ్. మన పంచాయతీ పరిధిలో ఉండే 50 మంది కుటుంబాల వాళ్ళకి గోమాతను ఇస్తున్నాం. గోమా సార్, టాయిలెట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి. ఏంటి, మనుషులు మాత్రమే దానికి వెళ్తారా? మృగాలు వాటికి పోవా? మేము దీన్ని అసలు జరగనివ్వమండి. నీ అనుమతి ఎవరికి కావాలయ్యా? నువ్వు ఏం చూపించగలవు అది చూపించేళ్ళు. చూపించమంటున్నారా? తోమా సార్, అతనికి చూపించండి మీది. మెంబర్ గారు, మీరు అన్నీ బాగా చూసినట్టేగా? నాయనా బాబు జాన్, అన్నీ కరెక్ట్ గా తీసినట్టేగా? ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు, అన్ని కరెక్ట్ గా వచ్చాయి. మీరు అనుకున్నట్టు ఏమీ కాదులేండి. మహిళా మండలి మెంబరు ముందు ప్రతిపక్ష నాయకుడు లుంగి పైకెత్తాడు. హెడ్లైన్ ఇజ్జాలే. యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకో. అందరం కలిసి దీన్ని వైరల్ చేద్దాం. దీంతో నీ రాజకీయ జీవితం ఫినిష్ అయిపోయినట్టేగా. మహిళా మెంబర్ ముందు ఒక నగ్న ప్రదర్శన, ప్రతిపక్ష నాయకుడి నీచ ప్రవర్తన. ప్రతిపక్ష నాయకుడు ఇది కావాలని ఇలా చేశాడని పంచాయతీ ప్రెసిడెంట్ ఇలా చెప్పారు. ఇది మాట్లాడడానికి ముందు మా లోకల్ కెమెరామ్యాన్ జాన్ తీసిన వీడియోని చూద్దాం. ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎవరు చూడకూడదన్న ఉద్దేశంతోనే డబ్బులు ఇచ్చి కట్ చేయించుంటాడు తోమ. ఏమైంది? ఏంటి? నువ్వు మాట్లాడావా? ఏమిటది? మాట్లాడలేదా? అమ్మా, నువ్వేమంటున్నావు? నాకు ముందే తెలుసు నీకు ఆ అమ్మాయి నచ్చుతుందని. ఓ, తను ఆ జీనో కంటే బాగుంది. ఆ రోజు నీ కంప్యూటర్లో నేను చూశాను, తనకి తెలియకుండా నువ్వు తీసిన ఫోటోస్ని. అమ్మా, అసలు నువ్వేమనుకుంటున్నావు? అవును, నర్సుని కరెక్ట్ చేయమని నాకెప్పుడు చెప్పావు? అది తన మనసులో స్థానం కోసం రూట్ వేశాను. నీ రూట్ ఏమిటో నాకు అర్థమైంది. నీ ఫ్రెండ్ కొడుకు ఒక అబ్బాయి ఫేస్బుక్ లో పరిచయమైన విదేశంలో పనిచేస్తున్న నర్సుని కరెక్ట్ చేశాడు కదా, అలాంటి రూట్ ఇక్కడొద్దు. అంత గొప్ప తెలివితేటలు నాకు లేవు. అది సరే, బుద్ధి తెలివితేటలతో ప్రేమించడం మొదలు పెడితే ఈ ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ అంబానీనే ప్రేమిస్తారు. అమ్మా, నీకు నేను ఒక వాషింగ్ మిషన్ కొనిపెట్టినా? మంచి విషయమే. ఉమ్మొచ్చిన వాళ్ళ అమ్మాయి మన ఇంటికి వస్తే చేత్తో ఉతకక్కర్లేదు. అందుకదా రోజు ఇంటికొచ్చిన తర్వాత నా బ్రెయిన్ వాష్ చేయడం మానేస్తావుగా, అందుకు. మీ నాన్నగారు కూడా ఇంతే. సాయంత్రం అయిందంటే ఏదేదో వాగుతుంటారు. అయితే ఎందుకు ఆ మనిషి రమ్మనగానే వెనకాలే వచ్చేసావు? అదొదిలే. నువ్వు తనతో ఏదైనా మాట్లాడావా? ఎంతో కాలంగా తను నన్ను బాగానే చూస్తోంది.
చూస్తూ ఉండు, విదేశాలకు వెళ్ళిందంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. ఇంతకంటే ముందు నువ్వు రూట్ వేస్తే నీకు మంచిది. ఆషాఢం వెళ్ళిందంటే నీ కష్టాలు తీరిపోతాయి. అవును. ఆ తర్వాత మంచి కార్యం జరుగుతుంది, నీ జాతకంలోనే ఉంది. అమ్మా, నువ్వు జైలుకి వెళ్ళావా? నువ్వు తన్ను పెళ్లి చేసుకోవడానికి నేనెందుకు జైలుకి వెళ్ళాలి? రోజు రాత్రులు చపాతీ చేస్తున్నావుగా, అందుకే అడిగాను. ఎప్పుడైనా వెరైటీగా పూరీ చేసి కైమా కూర చేయొచ్చు కదా, నీకు ఇష్టం లేదా? హలో, నువ్వు లేచావా? ఆ కలరింగ్ బ్యాక్గ్రౌండ్ గా విజిల్ అంత అవసరం అంటావా? ఆదివారం సెలవైనా ప్రశాంతంగా పడుకోవడానికి లేదు. ఆదివారం పొద్దున్నే లేచి చర్చికి వెళ్ళి మంచి మంచి ఆడపిల్లల్ని చూస్తూ ఉండరా, లైఫ్ కలర్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి తల్లులుంటే అంతే. Hello. Come on. Give me a hand. Yes, I got you. Yes, come on. Are you okay now? ఈ పల్లెటూరు అంత ఇంప్రూవ్ అయిందా? అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఇక్కడ. బై ద బై, నేను కూడా ఒక ఫోటోగ్రాఫర్ని, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ యూకే. హాయ్, డోంట్ మైండ్. ఇక్కడ పక్కన ఎక్కడ మనకి మంచి బాత్ సీన్ చూడగలం? ఒక మ్యాగజైన్ కోసం న్యాచురల్ గా కావాలి, అందుకే. ఒడ్డుకు తీసుకెళ్తారా? బాయ్, కొంచెం పక్కకు తిప్పండి. జాగ్రత్త, జోకి. బాయ్, స్నానం సీన్ అయిపోతుంది, త్వరగా జపాలా. జావ్. పండగయ్యే లోపల ఈ లైట్లన్నీ కట్టేస్తావరా రే? త్వరగా కట్టడానికి ఇవి మామూలు లైట్లు కాదు. మరి శాటిలైటా? మీరేమా సాయం చేయమంటావా? వద్దురా, తాళం వేసేసాను. మార్పాప ఎక్కడ ఉన్నాడ్రా? ఏంటమ్మా, నేను వాడి కోసం వచ్చాను, ఒక పెళ్లి వర్క్ ఉంది. ఇక్కడ ఎక్కువ పురుగులున్నాయి. రేషన్ బియ్యం ఉందిగా, అందుకే కొట్టానంటే. ఎవరి పెళ్లిరా? మన మెంబర్ మినీ. అంటే తోమా పంచగరేసి చూపించాడు కదా, పెళ్ళైపోయిందా? అలాగే జరిగింది. మన కెమెరామనే బ్రోకరు. వాడు తీసిన వీడియో వైరల్ అయ్యి పోలీస్ కేసు అయిపోయింది. తర్వాత నిమ్మి కాలు చేతులు పట్టుకుని తోమతో మేము స్టేషన్ కి వెళ్ళాం. కేసు కోర్టుకు వచ్చింది. చివరిగా కేసు నుంచి బయటపడడానికి పోలీసులు ఇచ్చిన ఐడియానే ఈ పెళ్లి. అర్థం కాలేదా? సొంత భార్య ముందు పంచాయతీ చూపిస్తే ఏ కోర్టు ఊరుకుంటుంది? అంటే మినీ రాహుదోషం. అది తోమకున్న చెడు పేరుని తొలగించడానికి ఇలాంటి నాటకాన్ని చేశారు. అంతేకాదు, ఈ విషయం చెప్పడానికే మధ్యాహ్నం నుంచి వెతుకుతున్నాను. ఎక్కడ వాడు? ఇంటికి వెళ్ళి చూసావా? లేదే. వెళ్లే దారిలో నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టు. అయ్యో మేరియమ్మా, బండి నేను తోలుతాను. నువ్వెక్కరా? అది కాదమ్మా, నా మాట ఒక్కసారి. ఎక్కువ అన్నాను. బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత కొత్త బండి కొనాలి. అందుకు నా బండే దొరికిందా? ఎక్కువ గట్టిగా పట్టుకో. యాక్సిడెంట్ అయినా భయపడులే, పెట్టి లోపలే ఉంది. 100 కిలోమీటర్లు వస్తుందా? నా ప్రెషర్ పెరుగుతుంది. ఆహా, వీడిక్కడే ఉన్నాడు. అమ్మయ్య, బతికించింది. నా డ్రైవింగ్ ఎలా ఉంది? నువ్వు ఈ పాలు తీసుకెళ్లి వేడివేడిగా టీ పెట్టి తీసుకురా, ప్రాణాలు ఇప్పుడే వచ్చింది. వీడేంటి లైట్తో ఏం చేస్తున్నాడు? కింద పటాసు పెళ్ళినట్టు ఉందే. ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చేసాడా? కెమెరాకు ఒక చిన్న కంప్లైంట్. నీ మొబైల్ కూడా పనిచేయట్లేదా? కాల్ చేస్తే తీయలేదు. ఎన్నాళ్ళుగా నీ మీదే కంప్లైంట్, ఇప్పుడు నీ కెమెరా ఫోన్ కూడా కంప్లైంటేనా? రే, కంప్లైంట్ లెన్స్ కా బాడీకా? రెండిటికి కంప్లైంట్లే. ఓ, ఇదిగో 10,000 ఉన్నాయి. ఆదివారం మెంబర్ మినీ పెళ్ళుంది. కెమెరా వరకు నీకే. అడ్వాన్స్ డబ్బులు ఫుల్గా తీసుకున్నాను. ఈ డబ్బుతో మనం టౌన్కి రేపు వెళ్ళి నీ కెమెరాని సెర్చ్ చేద్దాం. నేను టౌన్కి తీసుకువెళ్ళి అడిగాను, వర్కౌట్ అవ్వలేదు. వెరీ గుడ్, అయితే మరీ మంచిది. మేరియమ్మా, నేను బయలుదేరతాను. టీ క్యాన్సిల్. గొప్ప ఫ్యామిలీ రా బాబు. రే, దీనికి ఇదే నీళ్లలో పడిందా? కాదు, నీళ్ళు తీసి పోసాను. ఓ, అయితే సరే. అమ్మా, నాకు 2 లక్షల రూపాయలు ఇవ్వగలవా? కొత్త కెమెరా కొనుక్కుంటాను. 2 లక్షలా? చనిపోయిన మీ నాన్న ఇచ్చి వెళ్ళాడు అనుకుంటున్నావా? ఈజీగా అడుగుతున్నా. మా నాన్న ఉంటే నేను నిన్నెందుకు అడుగుతాను? కాలంలోనే ఉంటారు, వెళ్ళి అడుగు.
పగల్లో చీకట్లోకి వచ్చేయడానికి ఇది డార్క్ సీనా? రే నా మాట విను, ఒక కెమెరా రెడీగా ఉంది. అమ్మడానికి వచ్చిన వ్యక్తి నాకెదురయ్యాడు. కెమెరా చెక్ చేయి, నీకు ఓకే అనిపించిందనుకో చీప్ రేట్లో కొనిస్తాను. ఏమంటావు అన్నా? యా వచ్చారా? ఇదే నేను చెప్పిన స్టూడియో. ఎలా ఉంది? ఈ కెమెరా మీదేనా? మిస్టర్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్. సూపర్. అయితే మీకు ముందే తెలుసా? బాగా తెలుసు. నేను అండర్ వాటర్ ఫోటోగ్రఫీ తీసేటప్పుడు నేనే కదా హెల్ప్ చేశాను. అండర్ వాటర్ ఫోటోగ్రఫీనా? వీడికి ఈత రాదుగా. అయితే మీకు ఈత రాదా? రాదన్నా. సూసైడ్ చేసుకుందామని దూకారా? నేను నమ్మలేకపోతున్నాను. ఈ ఊరు అయ్యండి, అది చుట్టూ నీళ్ళుండి కూడా ఈత రాదని చెప్తే అందువల్ల కదన్నా, మరి వీడు చిన్న వయసులో ఉన్నప్పుడు వీళ్ళ నాన్నగారి డెడ్ బాడీ నదిలో తేలడం చూశాడు. ఆ రోజు నుంచి నీళ్ళంటే వీడికి చాలా భయం అన్నా. ఇట్స్ ఓకే. పోయింది నా నాన్న కాదు. కానీ బిజినెస్ లో సెంటిమెంట్స్ ఉండకూడదు. అదే. ఇదిగో ఇదే ఐటమ్ Canon 5D Mark III జర్మన్ మేడ్ 7200 టెలి. రెండింటికి కలిపి దాదాపు 3 lakhs అవుతుంది. మీరు కాబట్టి నేను మీకు 1.50కి ఇస్తాను. నో బార్గెన్. అదే బారు ఇంగ్లీష్ లో భలే చెప్పాడు. మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. నా అవసరం కోసం నా కుటుంబం వాళ్ళని ఇబ్బంది పెట్టను. వాళ్ళు సంపాదించిన ఏదైనా తీసి అమ్మి అడ్జస్ట్ చేయండి. దట్స్ మై ప్లాన్. వచ్చేట్లో ఉన్నాడు. ఎలా ఉంది? కెమెరా ఎలా ఉంది? కానీ రేటే నో బార్గెనింగ్. రేటు విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. నేను ముందే చెప్పానుగా. పాత మోడలే. హూస్ దట్? అన్నా ఇలా చూడన్నా, ఇందులో 10,000 ఉన్నాయి. దీన్ని అడ్వాన్స్ గా ఉంచుకోండి. మీరు కెమెరా పెట్టేసెళ్ళండి. మిగతా డబ్బుని నెక్స్ట్ వీక్ ఇస్తాం. ఫుల్ క్యాష్ రెడీ అయితే చెప్పండి. రెడీ క్యాష్ కాకుండా నేను ఏ డీలింగ్స్ చేయను. అన్న డబ్బు సారీ. మోడల్ చేయడానికి తగిన మనిషి. ఎందుకు? అదే మోసం చేయడానికి. అన్నా, ఈ బుల్లెట్ని అమ్మేస్తారా? నాకు కాదు, రెడీ క్యాష్ ఇవ్వడానికి మనిషి ఉన్నాడు. ఇటిచ్చాను పెద్ద కుమారుడు, పేరు సిబి, పెళ్ళవ్వలేదు, చాలా డబ్బుంది. ఈ డబ్బు ఉంచుకోరా, నీకు అర్జెంట్ అయితే. అలా బోకరిని చూడకో, తోమ పని మొదలు పెట్టేశాడు. పెళ్లి పనులన్నీ. మినీ అక్క ఈ డబ్బు నిన్ను తీసుకురమ్మని చెప్పింది. బ్రోకర్ కమిషన్ అంట. వద్దులే. అమ్మా, టట్టడాయ్. ఇది చపాతీ అని తప్పుగా అనుకున్నాడా? అయ్యుండదు. రే, ఇది ఆపం, బాగుంటుంది చూడరా. పందొరక్క అసలే చిరాకులో ఉంటే ఇప్పుడు నాకు ఇది అవసరమా? ఓ రే, అయితే నీకు ఇది అక్కర్లేదా? ఏమిటి?
ఇది మా నాన్న తాగిన విషయంలోని బ్యాలెన్స్ కదా? అవును, ఈ ఇల్లు పొలం ఆ ఇట్టిచ్చని యజమాని బ్యాంకులో అన్యాయం వడ్డీకి తాకట్టు పెట్టి ఏర్పాటు చేసిందే ఈ డబ్బు. ఈ విషయంలో నువ్వేం టెన్షన్ పడద్దు. ఓహో. కష్టపడి ఏదో విధంగా ఈ అప్పు నేను తీర్చేస్తాను. ఈ బండి సీసీకి తెచ్చినప్పుడు నా బంగారు కొండ ఇలాగే చెప్పాడు. చివరికి ఫైనాన్స్ వాళ్ళు వచ్చి బండి తీసుకెళ్లిపోయారు. కానీ ఈ విషయంలో అలా జరగదు. ఈ అప్పు ఎలాగైనా తీర్చేస్తాను. అవును. ఖచ్చితంగా నువ్వు ఈ విషయం తాగాల్సిన పరిస్థితి రాదు. అది సరే, ఇది నేను తాగడానికి కాదు. లోన్ కట్టకపోతే దీన్ని గంజిలో మిక్స్ చేసి నీ చేత తాగిస్తాను. అర్థమైందా? ఆ. మీరు నిజంగానే విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారా లేక? కాదురా, మీ నాన్నకి విషయం ఇచ్చి నేనే చంపేశాను. రే, గంజి రెడీగా ఉంది.